అనకాపల్లి జీవీఎంసీ 7వ జోన్ పరిధిలో రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా జీవీఎంసీ ఆవరణలో డంపింగ్ యార్డ్ ఏంటని, ఇలాంటి అనాలోచిత విధానాలతో ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న జీవీఎంసీ అధికారులపై అనకాపల్లి పట్టణ ప్రజలు రుసరుసలాడుతున్నారు. ఉండటం దురదృష్టకరమన్నారు. ఈ పరిస్థితి దురదృష్టకరమన్నారు. ఇటువంటి తరుణంలో స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ ఎన్నికల సమయంలో ఈ ప్రాంతీయుల కోరిక మేరకు ఈ డంపింగ్ యార్డ్ను ఇక్కడి నుండి తరలించి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం నేడు డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు అనువైన స్థల సేకరణ చేయడం జరుగుతోందన్నారు. ఈ తరుణంలో గత ప్రభుత్వ హయాంలో ఈ డంపింగ్ యార్డ్ స్థలంలో షెడ్ నిర్మాణం చేపట్టి చెత్తను పోగు చేసే విధంగా ఏర్పాటు చేశారని అన్నారు. అప్పటి నాయకులకు వత్తాసు పలుకుతూ వారికి అనుగుణంగా అధికారులు అనాలోచిత నిర్ణయాలతో ఇప్పుడు పెద్ద షెడ్ నిర్మాణానికి ఉపక్రమించారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పిల్ల గొల్లబాబు, ఆళ్ల రామచంద్రరావు, దూలం గోపి, స్వర్ణ శ్రీను, మంగ ఈశ్వర్, విల్లూరి హరి, అప్పికొండ గణేష్, దాడి బుజ్జి, ఎల్లపు శ్రీను, బొడ్డేడ సంతోష, సాలపు మధు, కొనతాల మాధవ్, బుద్ధ మనోహర్, కొనతాల సందీప్, కాండ్రేగుల ఉమా, ఎమ్మెల్వి ప్రసాద్, కర్రి రామకృష్ణ, సంతోష్, మద్దాల సుబ్రహ్మణ్యం, అక్కిరెడ్డి వాసు, పెంటకోట రాము, మారిశెట్టి శ్రీను, పెంటకోట గణేష్ తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి స్థానిక జీవీఎంసీ కార్యాలయంలో నిర్వహిస్తున్నటువంటి డంపింగ్ యార్డ్ కోసం మరి గత ఎన్నికల్లో అనకాపల్లి గౌరవ శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ గారు తరలించడం కోసం ప్రజల కోరిక మేరకు హామీ ఇచ్చిన విషయం మీకు అందరికీ తెలిసిందే. అయితే ఉన్నటువంటి అధికారులు పాత వాసులు ఇంకా పోకుండా మరి గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా ఈరోజు కనీసం స్థానిక శాసనసభ్యులకు కానీ కూటమి ప్రభుత్వానికి కానీ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అక్కడ షెడ్లు నిర్మాణం చేసేందుకు మెటీరియల్ కూడా తీసుకురావడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి కొనతాల రామకృష్ణ గారు ఒక పక్క దీన్ని తరలించడం కోసం ఏర్పాట్లు ఆయన చేస్తూ ఉంటే మరి వీళ్ళు ఇలా ప్రవర్తించడం బాలేదన్న విషయాన్ని కార్యకర్తలందరికీ కూడా తెలియజేసి తక్షణమే మీరు వెళ్ళి జీఎంసీ కార్యాలయంలో ఆ నిర్మాణాలను ఆపండి, రేపు ఉదయం ఉన్నతాధికారులకు కూడా ఈ విషయాన్ని మొత్తం సమాచారాన్ని తీసుకెళ్లి తక్షణమే ఎట్టి పరిస్థితుల్లో ఆ షెడ్ల నిర్మాణం ఆగాలని చెప్పని కొనతాల రామకృష్ణ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు నాయకులందరూ కూడా మేము ఇక్కడికి రావడం జరిగింది. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, అధికారులందరూ కూడా ఇప్పటికైనా పాత వాసనలు పోగొట్టుకోండి. గతంలో ఇక్కడ చెత్త ఉండకూడదని చెప్పని ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే ప్రజలందరూ కూడా ఉవ్వెత్తున ఉద్యమాలు చేసిన నేపథ్యంలో సూర్యరశ్మి చెత్త మీద పడకుండా ఉంటే అక్కడ ఉండేటువంటి దుర్గంధం, వాసన, వ్యాధులు ఇంకా ఎక్కువ ప్రబలుతాయి. కనీస కామన్ సెన్స్ లేకుండా గత ప్రభుత్వంలో కేవలం కమిషన్ల కోసం, కాసుల కోసం తీసుకున్న నిర్ణయాలకి మళ్ళా కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా మీరు వంత పాడొద్దని చాలా ఘంటాపదంగా గట్టిగా చెప్తా ఉన్నాం. ఈరోజు ప్రజలు మీ షెడ్లు కట్టిన తర్వాత ఇంకా చెత్త కుళ్ళిపోయి ఇంకా వాసన ఎక్కువ వచ్చి ప్రజలకు ఇంకా వ్యాధులు ఎక్కువ వస్తే ఎవరు బాధ్యత వహిస్తారు? కాబట్టి దీని మీద రామకృష్ణ గారు చాలా సీరియస్గా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇది ఇక్కడ నిర్మాణం చేయడానికి వీల్లేదన్న మాట చాలా గట్టిగా చెప్పమన్నారు. రేపు పొద్దున కూడా ఉన్నతాధికారులు కలుస్తాను. కూటమి నాయకులందరం కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ షెడ్ నిర్మాణం మాత్రం జరగను అని చాలా బలంగా చెప్తా ఉన్నాం. రామకృష్ణ గారు అభివృద్ధి చేద్దామని చూస్తుంటే కొంతమంది అధికారులు దాన్ని తప్పుదో పట్టిస్తున్నారు. రామకృష్ణ గారు అభివృద్ధిని చూడలేక కొంతమంది అధికారులు ప్రతిపక్షంతో తోడై ఇటువంటి కార్యక్రమం చేయడం అనేది దుర్మార్గం చర్య. దీని మీద మేము కార్యకర్తలు కొనతాల రామకృష్ణ గారు మాకు ఆదేశాలు ఇవ్వడం, వచ్చి నిర్మాణాన్ని ఆపడం కూడా జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని జరగనివ్వం. ఏదైతే కొనతాల రామకృష్ణ గారు గతంలో ఎన్నికలలో ఇక్కడున్న ప్రజలందరికీ మాట ఇచ్చారో తక్షణం అది జరిగేటట్టుగా చేస్తామని మాకు చెప్పడం జరిగింది. అందుకే ఇక్కడికి వచ్చా డెఫినెట్గా అది జరిగి తీరుతుందని మీకు మనం చేసుకుంటాం. ఈరోజు అనకాపల్లి పట్టణ నడిబొడ్డులో అనధికారికంగా, వారు చెప్తుంది అధికారికంగానే కానీ అనధికారికంగా కార్యాలయం ఆవరణలో ఒక కంపోస్ట్ యార్డ్ని రన్ చేస్తుంది ఎక్కడైనా ఉందంటే జీవీఎంసీ పరిధిలో ఇన్ని జోన్లో ఒక అనకాపల్లి జోన్కే ఆ దురదృష్టం. గతంలో గత 6-7 ఏళ్లుగా స్థానిక ప్రజలు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి ఎన్నో పోరాటాలు చేస్తూ వస్తున్నారు ఈ యొక్క కంపోస్ట్ యార్డ్ని ఇక్కడి నుంచి తరలించాలని చెప్పేసి. గత ప్రభుత్వ హయాంలో ఆ ప్రభుత్వం యొక్క అనాలోచిత కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే చెత్తను తరలించాలని ఇక్కడ స్థానిక ప్రజలు గోల పెడుతుంటే చెత్తని కాపాడడానికి దానికి షెడ్ నిర్మాణం చేయడానికి అప్పట్లో ప్రపోజల్ చేయడం, ఆ ప్రపోజల్కి అనుగుణంగా ప్రస్తుత శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ గారికి కనీసం ఒక ఇంటిమేషన్ కానీ వారికి ఒక సమాచారం ఇవ్వకుండా ఈ షెడ్ నిర్మాణం చేయడానికి నిర్మాణ సామాగ్రిని ఈరోజు ఇక్కడ తెచ్చి అధికారులు పెడుతున్నారంటే అధికారులు
పూర్తిగా ఇంకా గత ప్రభుత్వ పరిధిలోని ఇంకా నడుస్తున్నారు అనేది దానికి చక్కటి ఉదాహరణ ఈరోజు ఇక్కడ జరిగింది. ఒక పక్క శాసనసభ్యులు కొంతాల రామకృష్ణ గారు ఆయన ఎన్నికల్లో ఏదైతే ప్రథమంగా హామీ ఇచ్చారో కంపోస్ట్ యార్డ్ని ఇక్కడి నుంచి తరలిస్తామని చెప్పి దానికి అనుగుణంగా స్థలం అన్వేషిస్తూ దానికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ ఉంటే దానికి విరుద్ధంగా ఇక్కడ ఉన్న చెత్తను కాపాడడానికి ఏదైతే ఇప్పుడు చెత్త ఇక్కడ ఓపెన్గా ఉంటే సన్లైట్కి కానీ దేనికైనా ఆ వాసన పోవడం కొంతమేరకు ఏదో జరుగుతుంది. కానీ వీరు దాన్ని పూర్తిగా ఒక ఫ్రీజర్ బాక్స్లో పెట్టినట్టుగా దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఒక షెడ్ నిర్మాణం చేసి ఆ నిర్మాణం దాంట్లో ఆ చెత్తను పెట్టి ఎక్కడి నుంచి తరలిస్తామంటే ఈ కార్యాలయం వెనకనే సుమారు 400-500 కుటుంబాలు ఉన్నాయి. అధికారులకి ఏమనంటే మాకు ఇక్కడ రోజు ఉండి మాకు అలవాటు అయిపోయింది అంటున్నారు. అంత అలవాటు అయిపోతే వారు రూముల్లో ఉన్న కుర్చీలు టేబుల్ తెచ్చి కంపోస్ట్ యార్డ్లో కూర్చుంటే వాళ్ళకి ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుస్తాయి. అవి వదిలేసి వారు ఉదయం 10ంటికి వస్తారు, సాయంత్రం 4ంటికి వెళ్ళిపోతారు. కానీ రాత్రులు ఈ దోమలు వీటి వల్ల చుట్టుపక్కల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు వారు ఒకసారి చూడాలి. కనీసం శాసనసభ్యుల వారికి ఒక సమాచారం కూడా ఇవ్వకుండా ఈరోజు నిర్మాణానికి సామాగ్రిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అంటే నిజంగా అధికారులు గత ప్రభుత్వంలోనే ఇంకా మేలుకోవట్లేదు. ఇంకా దయచేసి అధికారులు అందరూ కూడా దీని నుంచి బయటికి రండి. ఎందుకంటే ఒక అధికారిని అడిగితే ఒక అధికారికి నాకు తెలియదు అని చెప్పుకుంటూ ఒకరి మీద ఒకరు బురద జల్లుకునే ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో కొంతాల రామకృష్ణ గారు ఇచ్చిన హామీ బట్టి ఇక్కడ ఎటువంటి కంపోస్ట్ యార్డ్ కూడా ఉండకుండా ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా చేస్తారు. అధికారులు కూడా దానికి అనుగుణంగా నడుచుకుంటే బాగుంటుంది అనేది మేమందరం కూడా. ఎందుకంటే ఇక్కడ స్థానిక ప్రజలు ఒక కష్టం బట్టి మాట్లాడుతున్నారు. ఇక్కడ కంపోస్ట్ యార్డ్ వాళ్ళు ఏమంటున్నారంటే మా కార్యాలయం ఆవరణలోనే మేము రన్ చేసుకుంటున్నాం కదా అంటారు. కార్యాలయం ఆవరణలో రన్ చేసుకోవచ్చు, కానీ చుట్టుపక్కల ఉన్న ప్రజల ఇబ్బందుల గురించి కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఇక్కడ మనం నుంచుంటేనే ఇంత వాసన వస్తుంది. అటువంటిది చుట్టుపక్కల ప్రజలు నిత్యం ఇక్కడ నివసిస్తున్న వాళ్ళ గురించి కూడా ఆలోచించి ఈ కంపోస్ట్ యార్డ్ని ఇక్కడి నుంచి ఎలాగో తరలిస్తారు. ఈ యొక్క నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపాల్సిందిగా మేమందరం కూడా